హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. గాయ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో దిస్ ఈస్ వాట్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. జావాలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్. చాలా మంది జస్ట్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ తయారైపోయింది అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us suppose that I just go and take something like this, the name of the class, something like this, t is equals to new test అని తీసుకుంటారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పేస్తారు. వాళ్ళ ఆన్సర్ 100% కరెక్ట్. కానీ ఇంటర్నల్ గా ఓకే, ఇంటర్నల్ మెకానిజం దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అండి. అంటే దట్ ఈస్ నథింగ్ సైంటిఫిక్ రీజన్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీఆర్ హ్యాపెనింగ్ వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో దీని గురించి ఇప్పుడు మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, సో మరి మన సెషన్ బిగిన్ చేస్తున్నాము. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు డూ? షల్ వి డిస్కస్? ఓకే, నా ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న కోడ్ రాసుకుంటాను ఇక్కడ నుంచి, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కోసం ఈజీ కావడం కోసం. హియర్ నేను ఒక క్లాస్ తీసుకుంటాను. ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ ఇట్స్ అన్ ఎడ్యూసర్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఐ హ్యావ్ ద కోడ్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్ ఏ క్లాస్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ టెస్ట్ అని తీసుకుంటాను. Here something like this is a public static void main. Okay, string array arguments I'm going to take. Is it okay? Right. Now, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, say suppose class name educer which is e is equals to new. Again మనం ఇక్కడ నుంచి కన్స్ట్రక్టర్ ని పాస్ చేస్తున్నాను. Is it okay? ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ జావా గురించి ఐడియా ఉంటుందో ఇది వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుందండి. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. వన్స్ మీరు గిన మన యొక్క కంప్లీట్ జావా సెషన్ లో గిన జాయిన్ అయినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంటర్నల్ గా మనకు ఏం జరుగుతుంది? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ రైట్ నౌ. ఇస్ ఇట్ ఓకే? కమాన్స్ చేస్తాను. సరే, ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ని మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో, వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ దగ్గర రాగానే, వెన్ ఎవర్ ది స్టేట్మెంట్ ఈస్ అక్కడ్ బై జేవిఎం, ఎవరండి? ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అవుతుందో జేవిఎం చే, జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మెషిన్ విచ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ జావా అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ కి ఏ విధంగా హార్ట్ ఉంటుందో, లైక్ దట్ జావా కూడా అలాంటి జేవిఎం ఉంటుంది. ఓకేనా? రైట్. బైక్ కి ఏ విధంగా ఇంజిన్ ఉంటుందో, లైక్ దట్ జావాకు ఆ విధంగా జేవిఎం ఉంటుందండి. Is it okay? So right now what's the happening is going on. Whenever we are going to encounter this statement, ఏమవుతుంది? What's the happening is going on. For example, ఇది మన యొక్క JVM అనుకుంటాం. Say suppose this is what our JVM. ఇది మన యొక్క JVM. ఓకేనా? So what's the name of this? It is nothing but our JVM, we can say. This is what our JVM అనుకుంటాం guys. ఓకేనా? సో మరి ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? In which area the program will store? యాక్చువల్ గా జావాలో తీసుకున్నట్లయితే లాట్ ఆఫ్ మెమరీస్ ఆర్ దేర్, జస్ట్ లైక్ యాజ్ హీప్ మెమరీ, మెథడ్ ఏరియా, క్లాస్ ఏరియా, లైక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. ఈ రోజు క్లాస్ లో మనం జస్ట్ హీప్ మెమరీ గురించి డిస్కస్ చేద్దామండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ హీప్ మెమరీ. ఏమంటారు దీన్ని? హీప్ మెమరీ. ఇస్ ఇట్ ఓకే? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జేవిఎం ఉంది, ఇక్కడ హీప్ మేనేజర్ హీప్ మెమరీ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక పర్సన్, అంటే సంథింగ్ లైక్ దిస్ వన్ పర్సన్ వీ క్యాన్ సే. ఆ పర్సన్ పేరు ఏం పేరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హీప్ మేనేజర్. ద హీప్ మేనేజర్ ఈస్ కంట్రోల్ ద ఎంటైర్ హీప్ మెమరీ. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ జేవిఎం డైరెక్ట్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ని ఎన్కౌంటర్ చేస్తుందో డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ కాదు. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ టు ఫాలో దోస్ స్టెప్స్. ఇస్ ఇట్ ఓకే? అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ ఇన్ ద సెన్స్ వెన్ ఎవర్ వి గాట్ ద స్టేట్మెంట్ న్యూ, జేవిఎం కి ఏం అర్థమవుతుంది? ఇక్కడ నుంచి న్యూ అనే కీవర్డ్ ఎన్కౌంటర్ కాగానే, న్యూ అనే కీవర్డ్ అక్కర్ కాగానే ఇంకా జేవిఎం కి అర్థమైపోతుంది, ఓకే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, మనం ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయబోతున్నాము అనేది అర్థమైపోతుంది. ఇస్ ఇట్ ఓకే? సో వెన్ ఎవర్ జేవిఎం ఎన్కౌంటర్స్ న్యూ కీవర్డ్, ఎప్పుడైతే జేవిఎం న్యూ కీవర్డ్ ని ఎన్కౌంటర్ చేస్తుందో ఇమ్మీడియట్లీ జేవిఎం ఏం చేస్తుందంటే
ఒక రిక్వెస్ట్ ని సబ్మిట్ చేస్తుంది. ఒక రిక్వెస్ట్ ని సబ్మిట్ చేస్తుంది. ఎవరికి సబ్మిట్ చేస్తుంది? హీప్ మేనేజర్ కి సబ్మిట్ చేస్తుంది. ఏమని సబ్మిట్ చేస్తుంది? సో హియర్ ఇట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ ని సబ్మిట్ చేస్తుంది. ఏమని సబ్మిట్ చేస్తుంది? ఐ వాంట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేసి ఒక ఇమ్మీడియట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. రైట్ నౌ హీప్ మేనేజర్ ఏం చేస్తారంటే విల్ ఆస్క్ టు జేవిఎం. అంటే ఈ జేవిఎం కదా, ఇది హీప్ మేనేజర్. హీప్ మేనేజర్ ఏం చేస్తారంటే ఓకే నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను, కానీ ఎంత మెమరీ కావాలా, హౌ మచ్ ఆఫ్ మెమరీ డూ యూ వాంట్ అంటే రెస్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ నుంచి హీప్ మేనేజర్ ఏం చేస్తున్నాడు అండి? రెస్పాండ్ అవుతున్నాడు. ఓకే, ఎంత మెమరీ కావాలా, హౌ మచ్ ఆఫ్ మెమరీ డూ యూ వాంట్ టు క్రియేట్. ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మీకు ఎంత మెమరీ కావాలా అని ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. రైట్ నౌ అగైన్ జేవిఎం గోస్ టు దిస్ క్లాస్. ఐ మీన్ మీ యొక్క ప్రోగ్రామ్ లో ఎంటర్ అయ్యేసి మీ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ లో వచ్చేసి బేస్డ్ ఆన్ డేటా టైప్స్ అంటే మీ దగ్గర మీ ప్రోగ్రామ్ లో ఉన్న డేటా టైప్స్ ని బేస్ చేసుకొని లేదా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని బేస్ చేసుకొని ఓకే, సో లైక్ దట్ ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఎంత మెమరీ కావాలో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. అర్థమైందండి? డేటా టైప్స్ అంటే విల్ జస్ట్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, వీ హ్యావ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, లైక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అవుట్ దేర్. సో దాని గురించి కూడా మనం అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఓకేనా? రైట్. సో మరి స్టెప్ బై స్టెప్ ఇన్ డెప్త్ గా మీరు జావా నేర్చుకోవాలా. ఈవెన్ మీకు 4 years గ్యాప్ ఉంది, లేదు సార్ నేను ఫ్రెషర్, నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను, ఇంకా బీటెక్ చదువుతున్నాను, ఎంసీఏ చేస్తున్నాను, ఎంటెక్ చేస్తున్నాను అని మీరు అనుకున్నారు, మీరు ఫ్రెషర్ లోనే హై పొజిషన్ లో వెళ్ళేసి ఐ మీన్ మంచి జాబ్ కొట్టేయాలా అని అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు యూ. ఇమ్మీడియట్ గా మీరు వాట్సాప్ నంబర్ ని కనెక్ట్ చేసి మీ యొక్క సీట్ ని ఎన్రోల్ చేయండి గైస్. కంప్లీట్ డిస్కషన్ అంతా మనకు తెలుగులోనే ఉంటుంది. ఓకే రైట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, మీరు 4 years గ్యాప్ ఉన్నా 5 years గ్యాప్ ఉన్నా మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఐ మీన్ బీటెక్ డిగ్రీలు కంప్లీట్ చేసి లేదా ఎంసీఏ ఎంఎస్ఎల్ కంప్లీట్ చేసి ఎంటెక్లు కంప్లీట్ చేసి ఈవెన్ దో నో ప్రాబ్లం 4 to 5 years ఎక్స్పీరియన్స్ మీరు ఈజీగా పెట్టుకోవచ్చు సబ్జెక్ట్ లెవెల్లో. ఇజ్ ఇట్ ఓకే? హోప్ యూ గాట్ దిస్. ఓకే, నా కమ్ టు ద సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనం, జేవిఎం ఏం చేసింది, ఒక రిక్వెస్ట్ పంపించింది. ఎవరికండి? హీప్ మేనేజర్ కి. హీప్ మేనేజర్ ఏం చేసింది, ఇక్కడ నుంచి రెస్పాండ్ అయింది. ఓకే, ఎంత మెమరీ మీకు కావాలని చెప్తుంది. సో ఇమ్మీడియట్లీ జేవిఎం గోస్ టు యువర్ ప్రోగ్రామ్. మీ యొక్క ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా టైప్స్ ని బేస్ చేసుకొని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని బేస్ చేసుకొని ఒక సైజ్ ఇస్తున్నాము. నాకు దిస్ మచ్ ఆఫ్ సైజ్ ఐ వాంట్ క్రియేట్. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నట్టే జేవిఎం గోస్ టు ద హీప్ మేనేజర్, ఐ మీన్ హీప్ మెమరీ. హీప్ మేనేజర్ ఓకే, జేవిఎం ఏం చేస్తుంది, హీప్ మేనేజర్ కి రెస్పాండ్ అయింది. రైట్ నౌ హీప్ మేనేజర్ గోస్ టు ద హీప్ మెమరీ. హీప్ మెమరీలోకి వెళ్ళేసి అంత మెమరీ ఉందా లేదా ఫస్ట్ ఇట్ విల్ చెక్. అంత మెమరీ దీని లోపల ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద మెమరీ ఈస్ అవైలబుల్ ఓకేనా, ఇమ్మీడియట్ గా జేవిఎం ఐ మీన్ హీప్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఇక ఏం చేస్తుందండి, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, కొన్ని పాయింట్ చెప్పుకున్నాను చూడండి. హీప్ మేనేజర్ విల్ రిక్వైర్డ్ అ బ్లాక్ ఆఫ్ మెమరీ ఇన్ హీప్ మెమరీ. అంటే ఇక్కడ మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి. అదేంటంటే ఫస్ట్ జేవిఎం ఎప్పుడైతే మనకు న్యూ స్టేట్మెంట్స్ ని ఎన్కౌంటర్ చేస్తుందో, వెన్ ఎవర్ ఇట్ విల్ ఎన్కౌంటర్ ద న్యూ స్టేట్మెంట్, వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఇమ్మీడియట్లీ జేవిఎం గోస్ టు హీప్ మేనేజర్. హీప్ మేనేజర్ వెళ్ళేసి రిక్వెస్ట్ చేస్తుంది, నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, యూ జస్ట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. అప్పుడు ఇక్కడ నుంచి మనకు హీప్ మేనేజర్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాడు. అయ్యేసి ఎంత మెమరీ మీకు కావాలో అంటే ఇమ్మీడియట్లీ అగైన్ జేవిఎం గోస్ టు ద ప్రోగ్రామ్ వెళ్ళేసి బేస్డ్ ఆన్ డేటా టైప్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ని బేస్ చేసుకొని నాకు సో అండ్ సో మెమరీ కావాలా అని చెప్పేస్తుంది. రైట్ నౌ జేవిఎం హీప్ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు, నాకు ఇంత మెమరీ కావాలా, ఐ వాంట్ టు క్రియేట్ ఓకే సో అండ్ సో మెమరీ, నాకు సో అండ్ సో మెమరీ కావాలా, సంథింగ్ లైక్ దిస్, ఐ వాంట్ టు సో అండ్ సో మెమరీ. ఓకే, సో రైట్ నౌ అంటే నా ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 bits ఉంది, 4 bytes ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్. సో ఇమ్మీడియట్ గా అగైన్ హీప్ మేనేజర్ ఏం చేస్తారంటే హీప్ మెమరీకి వెళ్ళేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ ఓకే? హీప్ మేనేజర్ విల్ క్రియేట్ ఎ రిక్వైర్డ్ బ్లాక్ ఆఫ్ మెమరీ ఇన్ హీప్ మెమరీ. హీప్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, హీప్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, ఒకసారి బాగా వినండి మళ్ళొకసారి. హీప్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, హీప్ మెమరీ లోపల
సంథింగ్ ఒక మెమరీ బ్లాక్ ని క్రియేట్ చేశాడు. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ వీ క్యాన్ సే. వీటిని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. వీటిని ఏమంటారండి? ఆబ్జెక్ట్. ఇస్ ఇట్ ఓకే? వాటిని ఏమంటున్నాం మనం? ఆబ్జెక్ట్. ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ద మెమరీ బ్లాక్ ఇన్ హీప్ మెమరీ బై ద హీప్ మేనేజర్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. The process of creating the memory block in heap memory by the heap manager is called object. ఓకేనా? సో మరి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో, వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందో, ఓకేనా, నేను ఇక్కడ రాసుకుంటాను దీని గురించి. వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఇమ్మీడియట్లీ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ జనరేట్ అవుతుంది, ఏమంటుంది? యూనిక్ ఐడెంటిటీ, ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది, అవునా? సో మరి ఆ యూనిక్ ఐడిని ఏమంటారండి? సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఏ యూనిక్ ఐడి వీ క్యాన్ సే. ద యూనిక్ ఐడి ఈస్ జనరేటెడ్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇస్ ఇట్ ఓకే? రైట్. చూడండి, ఈ యూనిక్ ఐడిని, వాట్ ఎవర్ ద యూనిక్ ఐడి ఈస్ జనరేటెడ్ ఇన్ హీప్ మెమరీ టు ఏ ఆబ్జెక్ట్, ఆ యూనిక్ ఐడిని ఏమంటారంటే దట్ ఈస్ నథింగ్ బట్ హ్యాష్ కోడ్ అంటారు. ఏమంటారండి? హ్యాష్ కోడ్. ఇస్ ఇట్ ఓకే? ఏమంటున్నాం? హ్యాష్ కోడ్. కొంచెం బాగా గమనించండి గాయస్, ఎందుకంటే ఈ జావా లోపల ఉన్న మన ఇంజనీరింగ్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? సో ఇప్పుడు మనకు జేవిఎం ఎలా రెస్పాండ్ అవుతుంది, హీప్ మేనేజర్, హీప్ మెమరీ ఎలా చెప్తాడు, అవునా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అగైన్ దీని లోపల మళ్ళీ ఇంకా వెళ్ళొచ్చు మనం సబ్జెక్ట్ లోకి. సో ఐ జస్ట్ గో అండ్ డిస్కస్ దీస్ థింగ్స్. అగైన్ మన యొక్క వీడియో లెంత్ పెరిగిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రికార్డింగ్ ఫర్ డెమో పర్పస్ ఓన్లీ. ఇస్ ఇట్ ఓకే? సో మనకి ఇక్కడ ఏమైందండి? ఒక యూనిక్ ఐడెంటిటీ, ఒక యూనిక్ ఐడి జనరేట్ అయింది. ఆ జనరేట్ అయిన యూనిక్ ఐడిని మనం ఏమంటున్నాము? హ్యాష్ కోడ్ అంటున్నాము. ఏమంటారండి? మరి ఈ హ్యాష్ కోడ్ అనేది ఒక వేరియబుల్ లో ప్లేస్ చేస్తారు. ద యూనిక్ ఐడి ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వేరియబుల్. ద యూనిక్ ఐడి ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వేరియబుల్, ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ హ్యాష్ కోడ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వేరియబుల్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను, ఏదో ఒక వేరియబుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సే సపోజ్. ఇస్ ఇట్ ఓకే? ఒక వేరియబుల్ లో ఇక్కడ ఏమైంది? ఆ హ్యాష్ కోడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ ఓకే? ద యూనిక్ ఐడి ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ ద వాల్యూ ఇన్ ద వేరియబుల్ ఈస్ కాల్డ్ హ్యాష్ కోడ్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసం, జస్ట్ అనుకోండి గైస్, నాట్ టు వరీ అబౌట్ దట్. వెన్ ఎవర్, ఇప్పుడు ఏమవుతుందండి? వెన్ ఎవర్ హ్యాష్ కోడ్ ఈస్ జనరేటెడ్, ఎప్పుడైతే మనకు హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుందో అప్పుడు వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఎప్పుడైతే మనకు హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుందో ఇమ్మీడియట్లీ హీప్ మేనేజర్ ఏం చేస్తారంటే, ఇమ్మీడియట్లీ హీప్ మేనేజర్, దట్ మీన్స్ దిస్ వాల్యూ ఈస్ యాక్చువల్లీ అలాటెడ్ హియర్. ఈ వాల్యూని 1 2 3 4 అనే వాల్యూని హీప్ మేనేజర్ ఏం చేస్తారంటే, ద హీప్ మేనేజర్ ఏం చేస్తారండి? సెండ్ ఇట్ టు జేవిఎం, అంటే హ్యాష్ కోడ్ ని జేవిఎం కి ఇచ్చేస్తారు, ఓకేనా? నౌ జేవిఎం విల్ కన్వర్ట్ ద హ్యాష్ కోడ్ ఇంటూ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఇక్కడ చూడండి, జేవిఎం ఏం చేస్తుందండి? హ్యాష్ కోడ్ ఏముంది మనకి ఇక్కడ? 1 2 3 4 ఉంది. ఏముందండి? 1 2 3 4. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఓకే, ఇక్కడ నుంచి ఇది మనకు డెసిమల్ ఫార్మాట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ డెసిమల్ ఫార్మాట్, ఓకే. సో మరి ఈ డెసిమల్ ఫార్మాట్ నుంచి అగైన్ ఇక్కడ మనకు కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే జేవిఎం ఏం చేస్తుంది? హెక్సాడెసిమల్ ఫార్మాట్ లోకి మార్చుకుంటుంది, హెక్సాడెసిమల్ ఫామ్ లోకి మార్చేస్తుంది, ఓకేనా? సో మరి హెక్సాడెసిమల్ ఫామ్ లో మార్చిన డేటాని, ఓకే, ద హెక్సాడెసిమల్ ఫామ్ ఆఫ్ హ్యాష్ కోడ్ ఈస్ కాల్డ్ రెఫరెన్స్ వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే రెఫరెన్స్ వాల్యూ, ఇదేంటండి? ఇది రెఫరెన్స్ వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ వాల్యూ ఇది, అవునా? సో రైట్ నౌ ఏ ఆబ్జెక్ట్ ఇది? సో దిస్ ఇస్ వాట్ దిస్ ఆబ్జెక్ట్ హియర్, ఆర్ వి కెన్ సే ఆబ్జెక్ట్ ఈస్ హియర్. అంటే ఈ యూనిక్ ఐడెంటిటీని హ్యాష్ కోడ్ లో, ఐ మీన్ యూనిక్ ఐడెంటిటీ ఏం చేసాం ఇక్కడ? అగైన్ హెక్సాడెసిమల్ ఫామ్ లోకి మార్చేశారు, హెక్సాడెసిమల్ ఫామ్ లోకి మార్చేయడం జరిగింది. సో మరి ఆ హెక్సాడెసిమల్ ఫామ్, దట్ మీన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సే, ద హెక్సాడెసిమల్ ఫామ్ ఆఫ్ హ్యాష్ కోడ్, ద హెక్సాడెసిమల్ ఫామ్ ఆఫ్ హ్యాష్ కోడ్ ఈస్ కాల్డ్ రెఫరెన్స్ వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంతవరకు ఓకేనా? క్లియర్? సో నౌ ఇప్పుడు ఏంటంటే ద రెఫరెన్స్ వాల్యూ ఈస్ అసైన్ టు, ఇక్కడ ఈ రెఫరెన్స్ వాల్యూ ఉంది కదా, ఈ రెఫరెన్స్ వాల్యూ వాట్ ఎవర్ ద వాల్యూ హియర్ వీ గాట్, సే సంథింగ్ లైక్ దట్, హ్యాష్ కోడ్ ఇక్కడ మార్చేసాము, ఓకేనా? ఒకసారి నేను లైవ్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకుంటానండి.
ఐ జస్ట్ గో టు ప్రోగ్రామర్స్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకుంటాను. చూడండి హియర్ 1 2 3 4 5 కి హ్యాష్ కోడ్ మనకు హెక్సాడెసిమల్ ఫామ్ ఎంత ఉంటుంది? 1 2 3 4 5 1 2 3 4 5 వాట్స్ ద హెక్సాడెసిమల్ ఫామ్? 3039. ఓకే రైట్. సో నా ఇక్కడ హెక్సాడెసిమల్ ఫామ్ ఏమొచ్చింది? ఇక్కడ 3039. ఈ 3039 అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే, వాట్స్ ద థింగ్ హియర్ వి ఆర్ గోయింగ్ టు డు? ద హెక్సాడెసిమల్ ఫామ్ ఆఫ్ హ్యాష్ కోడ్ ఈస్ కాల్డ్ రెఫరెన్స్ వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ చెప్పుకున్నాం, అవునా కదా? మరి ఆ వాల్యూ అనేది అంటే ఈ హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఈ వాల్యూకి అంటే ఈ వేరియబుల్ కి అసైన్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ ఓకే? ద వాల్యూ విచ్ వాల్యూ అండి? ద రెఫరెన్స్ వాల్యూ ఇస్ అసైన్ టు ఎ వేరియబుల్. ఒక వేరియబుల్ ని అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వేరియబుల్ ని ఏమంటారు? దిస్ ఈస్ నథింగ్ బట్ ద రెఫరెన్స్ వేరియబుల్ అంటారు. ఏమంటారండి? రెఫరెన్స్ వేరియబుల్. ఈ కేసులో మనకు రెఫరెన్స్ వేరియబుల్ ఏముంది ఇక్కడ? ఓకే చూడండి ఒకసారి, ఎడ్యూసా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎడ్యూసా. ఓకే రైట్. సో సంథింగ్ లైక్ దిస్. మరి ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్ ఏంది ఇక్కడ? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద రెఫరెన్స్ వేరియబుల్ వి క్యాన్ సే. హోప్ యు గాట్ దిస్. కమాన్స్ చేస్తాను. ఇంతవరకు ఓకే కదా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇంటర్నల్లీ. ఈ విధంగా మనకు ఆబ్జెక్ట్ అనేది ఇంటర్నల్ గా క్రియేట్ అవుతుంది. ఇదంతా ఏం తెలియకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళేసి ఓకే ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీకు సబ్జెక్ట్ రాదండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ రియల్ టైమ్ జావా ప్రోగ్రామింగ్ దెన్ ఇమ్మీడియట్లీ మీరు జాయిన్ కాండి. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మీకు ముందు నుంచి రావాల్సిన ఏం అవసరం లేదు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇస్ ఇట్ ఓకే? సో మరి రైట్ నౌ మరి ఇంకా ఇది మీకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ గా అయితే ఉండొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా, ఈ జేవిఎం అంటే ఏంది, హీప్ మేనేజర్ అంటే ఏంది, హీప్ మెమరీ అంటే ఏంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇస్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ మీకు అనిపించచ్చు. కానీ దిస్ ఈస్ వాట్ ద సైంటిఫిక్ వే. ఇది ఎందుకు మీకు కన్ఫ్యూజన్ అనిపించచ్చు? బికాస్ యూ ఆర్ నాట్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రమ్ బేసిక్ పాయింట్స్ నుంచి మీరు వాచ్ చేయట్లేదు. ఓకేనా? మన వీడియోస్ ఎలా ఉన్నాయండి? కంప్లీట్ సెషన్స్ అని మీరు పాయింట్ టు పాయింట్ కింద వాచ్ చేసినట్లయితే, అటెండ్ అయినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. హోప్ యు గాట్ దిస్. సో మరి థ్యాంక్ యూ గైస్. మరి నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.